నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర్. అందరికీ శివరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు. పరమశివుడి పేరు చెప్పగానే ఒక తాదాత్మ్య భావన కలుగుతుంది. నిరాడంబరమూర్తిగా భక్తులను వెంటనే కాపాడే ఆపద్బాంధవుడిగా, బోళాశంకరుడిగా, హిమాలయాలలో నివసిస్తూ నిష్కల్మషమైన రూపంతో అందరినీ వాత్సల్యంతో కరుణించేవాడిగా సాక్షాత్కరిస్తాడు. ఇవన్నీ పక్కన పెడితే పరమశివుడిలో ఉన్న వైజ్ఞానికత, విద్యా సంపన్నత, అసలైన విభూతి తలచిన కొద్దీ అపారంగా మనకు కనిపిస్తుంది. శ్రీరామచంద్రుణ్ణి తనకు ఆరాధ్య దైవంగా శివుడు కొలుస్తూ ఉంటాడు. అందుకే రామేశ్వరం అనే క్షేత్రం మనందరికీ తెలుసు. అక్కడ శివుడే శ్రీరామచంద్రమూర్తి నామాన్ని, తారక నామాన్ని అందరికీ ఉపదేశిస్తూ ఉంటాడు అంటారు. శ్రీరాముడు కూడా గొప్ప సంగీతవేత్త, గొప్ప నృత్యవేత్త. నిజానికి రాముణ్ణి సంగీతవేత్తగా, నృత్యవేత్తగా మనం భావన చెయ్యం. అలాంటి రాముడికి శిష్యుడిగా భావించే శివుడు అద్భుతమైన నృత్యం చేసే మహానుభావుడు. ఆయన గనక తాండవం అనే నృత్యం చేయకపోతే మనకు శబ్దభిక్ష అనేది ఉండేది కాదు. అందుకే విశ్వనాథ సత్యనారాయణ గారు అంటారు, నృత్తాంతంబునయందు త్వధ్వనిత భేరిన్ బుట్టె శబ్దాగమంబు అత్తర్కాగమముద్భవించె భవదీయంబు కృతిన్ వేదముల్ త్వత్సంభవముల్ శివా ఉపనిషత్వం వందె నీమేను విద్యాత్తాకారుని పొంద నా కవిత కౌనా నిన్ను విశ్వేశ్వర. నృత్తాంతంబునయందు త్వధ్వనిత భేరిన్ బుట్టె శబ్దాగమంబు అత్తర్కాగమముద్భవించే భవదీయాంబు కృతిన్ వేదముల్ త్వత్సంభవముల్ శివా ఉపనిషత్వం వందె నీమేను విద్యాత్తాకారుని పొంద నా కవితకు అవునా నిన్ను విశ్వేశ్వర. శివతత్వాన్ని మాటల్లో వర్ణించడం ఎవ్వరి వల్ల కాదు. ఓ పరమశివ, అసలు సంస్కృత వ్యాకరణం నీ ఢమరుకనాదం నుంచి ఉద్భవించిందయ్యా స్వామి. అంటే ఈ వ్యాకరణం అంతా శివుడు ఒకసారి నాట్యం చేసి ఆ నృత్య అంతంలో ఆయన డమరుకాన్ని మోగిస్తే అక్కడి నుంచి శబ్దాలు పుట్టాయి అని సంప్రదాయం చెప్తోంది. అలాగే శివుడి పుక్కిలింత నుంచి తర్కశాస్త్రం పుట్టిందట. సరే, ఇక వేదాలు ఆ పరబ్రహ్మస్వరూపం తాలూకు నిట్టూర్పులే అన్నారు. అందువలన శివుడి నిట్టూర్పుల నుంచి వేదాలు పుట్టుకొచ్చాయి. ఇలా పరమశివుడి శరీరం అంటేనే సకల శాస్త్రాలకు నిలయం. అందుకే స్వామిని దిగంబరుడు దిగంబరుడు అంటూ ఉంటారు కదా. అసలు ఆయన రూపమే, ఆయన శరీరమే అక్షరమైనది. అందుకే అంటారు, అక్షరాణి పరీక్ష్యంతాం అంబరాడంబరేణ కిం. అక్షరాల్ని చూడండి అయ్యా, విద్యను చూడాలి. అట్టహాసంగా డాబుగా వస్త్రాలు వేసుకున్నంత మాత్రం చేత పండితులు అయిపోతారా? అవరు. అందువల్ల అక్షరాల్ని మనం చూడాలి బాగా పరీక్షగా. అంబర ఆడంబరేణ కిం. ఆడంబరమైన అంబరాలు ధరించడం వల్ల ప్రయోజనం ఏముంది? కావాలంటే శివుణ్ణి చూడండి, ఉదాహరణగా ఆయన కనిపిస్తాడు. శంభు అంబరహీనోపి. శివుడికి వస్త్రాలు ఉన్నాయా? దిగంబరుడు అంటాం కదా. అంబరహీనోపి, వస్త్రాలు లేకపోయినప్పటికీ సర్వజ్ఞం కిం నజాయతే. ఆయన్ని సర్వజ్ఞుడు అని మనం అనడం లేదా? సర్వజ్ఞత్వం అనేది ఆయనకి రాలేదు. సర్వజ్ఞ అంటే ఎవరు? శివుడే. అలా అక్షరాల్ని చూడాలి తప్ప ఆడంబరాన్ని చూడకూడదు, ఆడంబరాన్ని చూడకూడదు అన్నారు. దిగంబరుడు అంటే దిక్కులే అంబరాలుగా కలిగిన వాడు అని, వస్త్రాలు లేనివాడని కాదు. అంటే దిక్కుల మధ్య ఉన్న ప్రాంతమంతా వ్యాపించి ఉన్నవాడు, అంటే అంతా తానై ఉన్నవాడు అని.
అందువలన పరమశివుడి శరీరం అంటేనే సకల శాస్త్రాలకు నిలయం. అందువలన అక్షరాల ఆ స్వామి అక్షరస్వరూపుడు అంటే విద్యాస్వరూపుడు. అందువలన స్వామి నిన్ను వర్ణించడం కానీ నిన్ను అందుకోవడం కానీ మా వల్ల అవుతుందా? ఎందుకంటే ఆయన ఢమరుకనాదం నుంచి ఢక్కా నినాదం నుంచే శబ్దాలన్నీ పుట్టాయి అన్నారు. నృత్తావసానే నటరాజరాజ ఢక్కాం నవపంచవారం ననాద ఢక్కాం నవపంచవారం ఉద్ధర్తు కామః సనకాది సిద్ధాన్ ఏతద్విమర్శే శివసూత్రజాలం అన్నారు. అంటే ఢమరుకాన్ని 14 సార్లు పరమశివుడు మోగిస్తే అయ్యుండ్రులుక్ ఏ ఓంగ్ అయౌచ్ హయవరట్ ఇలా 14 శబ్దాలు, వాటినే మాహేశ్వర సూత్రాలు అంటారు. అదే తర్వాత వర్ణమాలగా ఏర్పడిందని పాణిని వ్యాకరణ శాస్త్రం దాని మీద ఆధారపడి రచించాడని ఒక కథ. అంతేకాదు ఏనాక్షర సమాం నాయం అధిగమ్య మహేశ్వరాత్ కృత్స్నం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః. అందువలన ఈ మాహేశ్వర సూత్రాల ఆధారంగానే పాణిని మహర్షి వ్యాకరణం రాశాడు. ఇది వ్యాకరణానికి సంబంధించి శివుడికి ఉన్న సంబంధం. అంటే వ్యాకరణం శివుడి నుంచే పుట్టింది. తస్య నిశ్వసితం వేదాః, ఆ పరబ్రహ్మస్వరూపం నుంచే వేదాలు నిట్టూర్పులుగా వచ్చాయి. అంటే వేదాలే పరమాత్మ నిట్టూర్పులు. నిశ్వాసభూత ఏతే విష్ణోః అని ముక్తికోపనిషత్తు చెప్తుంది. సరే, పరమాత్మ పరబ్రహ్మస్వరూపం ఎవరైనా సరే ఆ పరమాత్మ నుంచి వచ్చాయి. వేదాలే కాదు సకల శాస్త్రాలు పరమాత్మ నిట్టూర్పులే అంటోంది బృహదారణ్యకం. అస్యైవ ఏతాని సర్వాణి నిశ్వసితాని. అయితే ఇక్కడ కవి చమత్కారంగా తర్కశాస్త్రము ఆయన అంబూకృతి నుంచి వచ్చింది, పుక్కిలింత నుంచి వచ్చిందన్నారు. న్యాయ చర్చేయం ఈశస్య మనన వ్యపదేశ భాక్ అని న్యాయ కుసుమాంజలిలో ఉదయనాచార్యుడు మాట. తర్కానికి శివుడితో ఉన్న అనుబంధం ఇలా చూసినట్లయితే పరమశివుడు విద్యలకు అధిపతి అని చెప్పాలి. అందుకే ఆయన కుమారుడు కాబట్టి వినాయకుడు కూడా విద్యలకు అధిపతి అయ్యాడు. అందువలన విద్యలు కావాలనుకునేవారు ఎవరిని ఆశ్రయించాలి అంటే పరమశివుణ్ణి ఆశ్రయించాలి. ఎందుకని? ఆయన గొప్పవాడు కాబట్టి. అందుకే నీతి శ్లోకం ఒకటి చెప్తుంటారు, నీచాశ్రయో న కర్తవ్యః కర్తవ్యో మహదాశ్రయః. అల్పుల్ని ఎప్పుడూ మనం ఆశ్రయించకూడదుట. ఎవరిని ఆశ్రయించాలయ్యా అంటే గొప్పవాళ్ళని ఆశ్రయించాలి. ఉదాహరణ ఏమిటి? అక్కడ కూడా శివుడే. ఈశాశ్రయో మహానాగః, ఈశుణ్ణి ఆశ్రయించిన మహానాగః సర్పం పప్రచ్ఛ గరుడ సుఖం. శివుడి మెడలో ఉన్న సర్పం వాసుకి నిజానికి గరుత్మంతుడిని చూస్తే భయపడి పారిపోతుంది కదా. శివుడి మెడలో ఉండడం వలన పైన ఆకాశం నుంచి గరుత్మంతుడు వెళ్తూ ఉంటే గరుడా బాగున్నావా, కుశలంగా ఉన్నావా, సౌఖ్యంగా ఉన్నావా అని ధైర్యంగా అడగలుగుతుందట. దానికి కారణం ఏమిటి అంటే పరమశివుడు. ఆయన గొప్పవాడు కాబట్టి, ఆయన్ని ఆశ్రయించి ఉన్నారు కాబట్టి. తత్వాలు వేరైనా భావాలు వేరైనా భగవంతుడు ఎప్పుడూ ఒకటేనండి. అందుకే ఏమంటారంటే వాసుదేవ వామదేవ ఇతి అస్తి కల్పక మహీరుహద్వయం. వాసుదేవ అంటారో వామదేవ అంటారో మీ ఇష్టం. వాసుదేవుడు అంటే విష్ణుమూర్తి, వామదేవ అంటే శివుడు. వీళ్ళిద్దరూ ఈ భూమి మీద ఉన్న కల్పక మహీరుహద్వయం. 2 కల్పవృక్షాలట వీళ్ళిద్దరూ, ఈ 2 పేర్లు. యద్యపి ఇహ సుమభేద సంభవ, సుమభేద సంభవమే 2 చెట్లు, పువ్వులు మాత్రమే తేడా తప్ప ఇచ్చే ఫలితంలో మాత్రం తేడా లేదన్నారు. వాసుదేవ వామదేవ అన్నప్పుడు సు మా, ఇక్కడ సు స్థానంలో మా పెట్టామనుకోండి వాసుదేవ వామదేవ అయిపోతాడు. ఇది చమత్కారం ఇక్కడ. వాసుదేవ వామదేవ ఇది అస్తి కల్పక మహీరుహద్వయం యద్యపి ఇహ సుమభేద సంభవ నాస్తి ఫలభేద సంభవ. ఫలంలో మాత్రం ఏమాత్రం తేడా ఉండదు. అలాంటి శివుడు ఈ రోజున అత్యంత వాత్సల్యపూర్ణుడై
అందరికీ తన విభూతిని అందిస్తాడు. ఆయన ఎంత వాత్సల్యపూర్ణుడు అంటే, క్షీరసాగరం నుంచి హాలాహలం పుట్టినప్పుడు ఎవ్వరూ దానిని ధరించడానికి ముందుకు రానప్పుడు సర్వమంగళాదేవి ప్రోత్సాహంతో, ఆవిడ అంగీకారంతో ఆ విషాన్ని కంఠంలో పెట్టుకున్నాడండి. మింగాడనుకోండి, ఉదరంలో ఉన్న లోకాలకి ఇబ్బంది. అందుకని పైకి ఉన్నా సరే లోకాలకి ఇబ్బంది. అందువల్ల కంఠంలోనే అట్టే పెట్టేట. అందువల్ల ఆయన గరళ కంఠుడయ్యాడు. ఈనాటికి కూడా శివుడు కష్టాన్ని తాను మింగి సుఖాన్ని ఇతరులకి పంచే ఒక తత్వానికి ప్రతీకగా నిలుస్తాడు. అటువంటి శివతత్వాన్ని మనం అర్థం చేసుకుని జీవితానికి అన్వయించుకుందాం. హర హర మహాదేవ శంభో శంకర.